కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార హత్యోదంతానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించి బాధితురాలు కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళనను విరమించేది లేదని ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయదేవ్, సెక్రటరీ డాక్టర్ ప్రసన్న కుమార్, ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మోకా పవన్ కుమార్, డాక్టర్ చిట్ల కిరణ్ పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోల్కతాలో వైద్యురాలి అత్యాచార హత్యోదంతానికి నిరసనగా జూనియర్ డాక్టర్ వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. అందులో భాగంగా జూనియర్ డాక్టర్స్ వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్, ఆర్ఎంసీ, అన్ని విభాగాల ప్రొఫెసర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏపీ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, ప్రైవేటు వైద్యులు మద్దతు తెలిపారు. ఘటనకు కారకులైన వారిని తప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఐఎంఏ ఒక్కరోజు వైద్య సేవలను నిలిపివేసి జూనియర్ డాక్టర్స్ చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు. దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న వైద్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోల్కతా ఘటనపై ముక్త కంఠంతో ఖండించారు. ప్రభుత్వ వైద్యుల సంఘం సెక్రటరీ డాక్టర్ ప్రసన్న కుమార్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయదేవ్, ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీలు డాక్టర్ మోకా పవన్ కుమార్, డాక్టర్ చిట్ల కిరణ్ కుమార్, కాకినాడ గైనకాలజిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ఏఎల్ సత్యవతి, డాక్టర్ శైలజ, డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, డాక్టర్ అమృతవల్లి, డాక్టర్ హర్షవర్ధన్ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వైద్యులు అంతా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుండి భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రారంభమైన ర్యాలీ జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. కొంతమంది వైద్యులు కలెక్టరేట్కు వినతిపత్రం అందించేందుకు తరలి వెళ్లారు. కలెక్టర్ అధికారులతో సమావేశంలో ఉండటంతో వైద్యులు అంతా డీఆర్ఓ డాక్టర్ తిప్పెనాయక్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మహిళా వైద్యులు డాక్టర్ ఏఎల్ సత్యవతి, డాక్టర్ అనంతలక్ష్మి, డాక్టర్ అమృతవల్లిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైరా సంఘం అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ అమృతవల్లి, డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి, లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ మైలవరపు సత్యనారాయణ, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు, పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య విద్యార్థులు, నగరంలో ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. ప్రతి మహిళ, ఆ పక్కనున్న ప్రతి డ్యూటీ డాక్టర్ అయినటువంటి మగవారు కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముక్కు మొహం తెలియని పేషెంట్ కోసం పరుగులు పెడతాం. బావిలో పడిపోయిన చంటి బిడ్డ కోసం, బొక్కెన కోసం కాక తానే పరిగెత్తి తొంగి చూసినటువంటి తండ్రి, తల్లి లాంటి బుద్ధి మనది డాక్టర్ గా. దీన్ని అర్థం చేసుకోకుండా మీడియా, సినిమాలు, జోకులు, ఫేస్బుక్ ట్రోల్స్ ఇవన్నీ కూడా ఆడవాళ్ళని ఎంతో అవమానపరుస్తున్నాయి. వాటన్నింటినీ కూడా ఇవాళ సైకలాజికల్ గా ఆపవలసిన అవసరం ఎంతో ఉంది. తర్వాత ఒక్క మహిళా చట్టసభల్లో ఉన్నటువంటి మహిళా మణులు కూడా మాట్లాడకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి వాళ్ళని మళ్ళీ మనం రీకాల్ చేయాలి, వాళ్ళని ఎన్నుకోవడం మానేయాలి. ఇవి నా ప్రతిపాదనలు. జై అబ్గడా, జై అబ్జుడా, జై ఐఎంఏ. ఇలాగే చూస్తూ ఉంటే ఇంకెక్కడికి వెళ్తుందండి దేశం? సో ఇక ముందు మన పిల్లలు ఎవరైనా చదువుకోవడానికి ఈ దేశంలో పనిచేయడానికి ముందుకు వస్తారా? రారు. వేరే దేశాలకు వెళ్ళిపోతారు, లేకపోతే ఈ ప్రొఫెషనే వదిలేస్తారు. డాక్టర్ ప్రొఫెషన్ అనేది అది చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. సో ఇది మా డాక్టర్లకు సపోర్ట్గా మిగతా సంఘాలన్నీ కూడా అండ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ అందరూ సమిష్టిగా, మహిళా సంఘాలు అన్ని సమిష్టిగా కృషి చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనికి సొల్యూషన్ తీసుకొచ్చి అండ్ వీళ్ళ ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ ఎవరైతే ఇది అక్యూజ్డ్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కఠినంగా శిక్షించాలి. అండ్ ఫ్యూచర్ లో ఎవరైనా సరే ఇలాంటి చెయ్యాలి అని ఊహ వస్తేనే భయపడేటట్టు ఉండాలి. అసలు ఇప్పుడు వాళ్ళు నైట్ డ్యూటీలో చేసేటప్పుడు యాక్చువల్గా మా చిన్నప్పటి నుంచి కూడా మేము నైట్ డ్యూటీలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఎంఎన్ఓలను దగ్గర పెట్టుకుని తీసుకెళ్లి ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా సెక్యూరిటీ చూసుకుని వెళ్లేవాళ్ళం. ఈ రోజుల్లో చాలా మంది యంగ్స్టర్స్, చాలా మంది పీజీలు ఉంటున్నారు. వాళ్ళకి హాస్పిటల్లో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డ్స్ని అలౌ చేయాలి. ఈవెన్ అబ్రాడ్లో కూడా నైట్ మెడికల్ ఆఫీసర్స్ నైట్ డ్యూటీ చేసేటప్పుడు లేడీ డాక్టర్స్కి తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డ్స్ అకంపెనీ అవుతారు. ఇక్కడ కూడా మీరు ఆ సిస్టమ్ ప్రవేశపెట్టి దయచేసి ఇంకొకసారి ఇటువంటి యాక్ట్ రిపీట్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద, మన ప్రజలందరి మీద ఉన్నది. ఎప్పుడూ కూడా ఇటువంటి దారుణమైన, అమానుషమైన సంఘటన మళ్ళీ ఎవరికీ జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతి దగ్గర ఐసీయూస్ దగ్గర కానీ, సైకియాట్రీ డిపార్ట్మెంట్ వార్డ్స్ కానీ మనకి పేషెంట్ అటెండర్స్ గానీ ఉంటుంటారు, లేదా సైకియాట్రీ పేషెంట్స్ ఉంటుంటారు. మధ్య మధ్యలో మద్యం తాగుతున్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇవన్నిటి నుంచి రక్షణ ఏమీ లేదు. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కి, బ్లడ్ ప్యాకెట్స్ కి తిరగాలన్నా మనకి చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో ప్రొటెక్షన్ అనేది కావాలి. ఏదైనా ఈజీగా డాక్టర్స్ అనేది చాలా ఈజీగా యాక్సెసిబుల్ పీపుల్ అండి. ఇప్పుడు ఇమీడియట్ గా ఏమైనా ఎమర్జెన్సీస్ వచ్చినా వాళ్ళే రెడీగా ఉంటారు.
మాబ్ అటాక్స్ అని చాలా ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. సో మనకి సెక్యూరిటీ అవన్నీ స్ట్రాంగ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు మమ్మల్ని రోజు ఒక ఊబిలోకి దించుతూ మా ఊపిరిని లాగేస్తున్న ఆ ఊపిరి కోసం ఈ ఉద్యమం, మనలో ఉన్న ప్రతి అమ్మ కోసం చేస్తున్న సమ్మె ఇది. సో అందుకని మనందరం మన కళానికి, మన కంఠానికి ఉన్న గొంతుని, మన మనోధైర్యాన్ని, మన మనస్సాక్షిని ఆయుధాలుగా చేసుకుని, అవే మన గాంధీవాలుగా చేసుకుని పోరాడాలి. ఇక్కడున్న మనందరం కలిసి ఒక కృష్ణార్జునంగా ముందుకు సాగి ఆ కౌరవులు కట్టుకున్న కోటను కూల్చాలి. అందరూ ప్లీజ్ మాకు సపోర్ట్ చేసి ముందుకు వచ్చి మా అందరికీ రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాను. మనకు మనం చేసుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా అందరు డ్రగ్స్ కూడా స్క్రీనింగ్ జరగాలి. ఇవన్నీ కూడా మేమందరం కూడా ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. ప్రతి స్టేట్ యూనిట్ కూడా ఇదే దాంతో వెళ్తున్నాం. అల్టిమేట్లీ వి వాంట్ ఏ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. Let us demand for a central protection act and let us demand for a hospital safe zones. ప్రతి హాస్పిటల్ కూడా సేఫ్ గా పనిచేసే వాతావరణం ఉండాలి. అవన్నీ మా బేసిక్ డిమాండ్స్. ఇవన్నీ మీరందరూ కూడా మాకు ప్రొవైడ్ చేసే వరకు ఎంటైర్ నేషన్, ఎంటైర్ ఏపీ విల్ బి లైక్ ఎ సింగిల్ వాయిస్. Let us all support these demands. I am sincerely requesting you all. మేము సర్వీస్ చేసి వెళ్ళి రిలాక్స్ అవడానికి ప్రాపర్ రూమ్స్ లేవు, ప్రాపర్ రిలాక్సింగ్ తినడానికి, పడుకోవడానికి కూడా రూమ్స్ లేవు. అలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ నాకు ప్రొవైడ్ చేయట్లేదు. స్టిల్ దే ఎక్స్పెక్ట్ us టు సర్వ్ ఫర్ ద పీపుల్. నిజంగానే మేము సర్వ్ చేద్దామని వచ్చామండి. వితౌట్ ఎనీ మేమేం సెల్ఫిష్ గా మా కోసం మేము రాలేదు. మేము మా దేశాన్ని సేవ చేద్దామని వచ్చాం. కానీ ఇలాంటి రిపీటెడ్ గా డాక్టర్స్ మీద జరుగుతూ ఉంటే రేపు పొద్దున మా ఫ్యామిలీస్ నుంచి డాక్టర్స్ బయటకు రావాలంటే మేము ఎంకరేజ్ చేయలేము. ఉండే కొద్దీ దేశంలో డాక్టర్లు తక్కువైపోతారు. ఇక్కడున్న డాక్టర్లు కూడా వేరే ఇండియాకి, వేరే కంట్రీకి వెళ్ళిపోతారు. నిజంగా చెప్తున్నాను. ఈ రోజున ఇది డాక్టర్ సమస్యగా కాకుండా మహిళా సమస్యగా వచ్చి అందరూ కూడా మహిళా సంఘాలు ఇంకా మిగిలిన ప్రజలు అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయాలని మీ అందరి సపోర్ట్ మేము కోరుకుంటున్నాం. నాన్ అవైలబుల్ వారెంట్ లాంటిది అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక చట్టం తీసుకురావాలి. మహిళల మీద ఎవరైనా సరే ఇలాంటివి చేస్తే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి నాన్ అవైలబుల్ వారెంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అలా చేస్తే ఇలాంటి చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే మన రాజ్యాంగంలో చాలా చట్టాలు ఉన్నాయి, అన్ని బలమైనవే. కానీ ఎవరు కూడా దాన్ని బలోపేతం చేయడానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు వాళ్ళంతా కూడా ముందుకు రావాలి. తర్వాత నేషనల్ వైడ్ ఒక పెద్ద కమిషన్ లాంటిది పెట్టి దానికి సాక్షాత్తు ఒక మన రాష్ట్రపతి ఉండాలి దానికి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ఎవరు పొలిటికల్ ప్రెషర్ చేయడానికి ఉండదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా మన సభ్య సమాజం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ ఏకమై ముక్తఖండంతో ఖండించాలి. అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ కాకినాడ కూడా జరిగినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో మనం చేయవలసింది ఏంటంటే నాకు రావడం కూడా నేను ఎందుకు ముఖ్యంగా వచ్చానని కదా యాక్చువల్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ హౌస్ సర్జన్స్ ఆఫ్ ద అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ యూ చెక్ యువర్ రూమ్స్. నైట్ డ్యూటీ రూమ్స్ ఎంత సేఫ్గా ఉన్నాయి. సేఫ్గా లేకపోతే ఏ విధంగా మనం సేఫ్ చేసుకోవాలి. జస్ట్ కమ్ విత్ సమ్ ప్లాన్ టువర్డ్స్. I am Dr. Jawahar, consultant physician, and earlier worked as a secretary for IMA, president for IMA, and also president for NAPNA. So, మీరు నా దగ్గరికి వస్తే I am here, my boss is here, my junior is here, and my junior is here, madam is, my sister is here. So, మీరందరూ మీరు ఒక ప్లాన్తో వస్తే సో డెఫినెట్గా మనం ఈ అక్వేషన్ని మనం జాగ్రత్తగా తీసుకుంటూ we should build our rooms. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అలాగే జాతీయ ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలి. బిఫోర్ వి లూజ్ టైం. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది సాధించే వరకు మనం ఇలాగే కలిసి ఉండి మన హక్కులను సాధించుకోవాలి. అలాగే మా ముందు మాట్లాడిన డాక్టర్ గారు చెప్పినట్టు అసలు హౌ సేఫ్ వీఆర్ వైల్ డూయింగ్ ద నైట్ డ్యూటీ అనేటటువంటిది ఒకసారి మనం ఆలోచన చేసుకుని సూపరింటెండెంట్ గారితో, ప్రిన్సిపల్ గారితో, ఎందుకంటే దే ఆర్ ది గార్డియన్స్ అండ్ కస్టోడియన్స్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. వారు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ముందు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని కూడా గమనించుకోవాలని కూడా కోరుకుంటూ